హాయ్ గైస్, వెల్కమ్. దిస్ ఇస్ ఈష్మిత. మళ్ళీ వరల్డ్ వార్ పార్ట్ 2తో వచ్చేసా. ఇప్పుడు చెప్పబోతున్నా వరల్డ్ వార్ పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 వీడియో నేను చేశానండి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వరల్డ్ వార్ పార్ట్ 1 చూడండి. ఓకే, పార్ట్ 1 గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఇంట్రడక్షన్ చెప్పుకున్నంత రికాల్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. వరల్డ్ వార్ పార్ట్ 1 అందులో ఏమించి మన టెక్స్ట్ బుక్లో వరల్డ్ బిట్వీన్ వార్స్ అని 1900 to 1950 అని పార్ట్ 1 అని ఇచ్చాడు. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడానికి ఇమీడియట్ కాసెస్ వచ్చేసి ద అసాసినేషన్ ఆఫ్ ఫ్రెడరిక్ ఇంగల్స్. అయితే అతను దాన్ని ఇమీడియట్గా చంపేయడం వల్ల, ఇంకా వరల్డ్ వార్ 2కి అయితే అలైడ్ ఫోర్సెస్ వల్ల, ఇంకా గ్రేట్ డిప్రెషన్ మెయిన్ కాసెస్ ఫర్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 2లో మెయిన్ పార్ట్ వచ్చేసి మన హిట్లర్ భయ్యాదే. ఏంటి భయ్యా అంటున్నానా? మామూలుగా అన్నానండి, సీరియస్ కాదు. వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది 1914 to 1918. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది 1939 to 1945. అర్థమైంది కదా. మీకు స్లైడ్స్ లేట్ అవ్వచ్చు, నాకు టాపిక్ మాత్రం ఫాస్ట్ ఉంటుంది. అదొకటి చూసుకోండి వీలైతే. నా టాపిక్ ఫాస్ట్ ఉంటుంది, స్లైడ్స్ ఇది అవుతుంది. అండ్ ఉమెన్ ఎలా డెవలప్ అయ్యారు వరల్డ్ వార్ 1లో, ఉమెన్ ఎలా డెవలప్ అయ్యారు, ట్రీటీ ఆఫ్ వర్సైల్స్, యుఎన్ఓ ఫార్మేషన్, ఇంకా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్స్, ఇంకా లీగ్ ఆఫ్ నేషన్స్, ట్రీటీ ఆఫ్ వర్సైల్స్, ఇంకా కాజెస్ ఆఫ్ 2 వరల్డ్ వార్స్, అలాంటివన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వరల్డ్ వార్ 2 ఏమైంది, దాని తర్వాత ఏమైంది, గ్రేట్ డిప్రెషన్ ఎట్లా వచ్చింది, ఇంకా మన హిట్లర్ భయ్య ఎలా వచ్చాడో అదంతా తెలుసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మనకి యుఎస్ఆర్తో స్టార్ట్ అయిందండి. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా గురించి మాట్లాడకుండా, రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్. టాసర్ నికోలస్ తెలుసు కదా మీకు. టాసర్ నికోలస్ ఈ లెసన్ చదివితే తెలుస్తుందండి. టాసర్ నికోలస్ 2 అనేది రష్యన్ ఎంపైర్ అనమాట. వీడు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. పీపుల్ చాలా విసుగెత్తిపోయారు, అనుకున్నారు మేము ఇండిపెండెంట్గా ఉండాలి అని, మాకు రాజొద్దు అలా. అండ్ రాజు చేసే చిత్రహింసలు కూడా ఇది, ఇంకా ట్యాక్సెస్ కట్టమండం, హింసించడం వాళ్ళని, అదంతా. దే వాంట్ టు డూ అ రెవల్యూషన్ అగైన్స్ట్ కింగ్. జస్ట్ కింగ్కి అగైన్స్ట్గా దే స్టార్టెడ్ మార్చ్ రెవల్యూషన్ ఆన్ 8th March 1917. Around 10th they just protested for peace and bread. అండ్ సో మెనీ వర్కర్స్ ఆల్సో జాయిన్డ్ ఇట్. అంటే రాజు దగ్గర ఉండే పని వాళ్ళు కూడా జాయిన్ చేస్తే రాజు ఏం చేయగలరు చెప్పండి. నెక్స్ట్ ఏమించి రాజు యొక్క ఆర్మీ అంతా ఏది కూడా లేదు. సో పిటియోన్ వాడు పారిపోయాడు దెబ్బకి. ఆయనకు ఉన్న మినిస్టర్స్ ఏమించి వాళ్ళు కూడా యాబ్స్కాండ్ అయిపోయారనమాట. అంటే ఇంకా వాళ్ళు ఫ్రీ అయిపోయారు. తర్వాత అక్టోబర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ టైంలో పీరియడ్లో వచ్చేసి ఎవరైతే ఇంకా మినిస్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వరల్డ్ వార్ 2 కూడా ఎంకరేజ్ చేశారనమాట పీపుల్ని. బట్ పీపుల్ ది స్టార్టెడ్ అక్టోబర్ రెవల్యూషన్ అని చెప్పారు. 1917లోనే జరిగింది అక్టోబర్ రెవల్యూషన్ కూడా. చెప్పాడు అంతే, ఒకటే మాట, నాకొద్దు ఈ వరల్డ్ వార్స్, ఇవ్వద్దు, పీస్ అండ్ బ్రెడ్డే మాకు కావాలి అని చేసి పీపుల్ ఏమించి అది కూడా దే డిఫీటెడ్ ద వార్. అంటే నా ఉద్దేశం వచ్చేసి వార్ చేయకుండా ఆగారు, డిఫీట్ చేశారు, ప్రొటెస్ట్ చేసి పీస్ కోసం వార్ని డిఫీట్ చేశారు. నెక్స్ట్ పీపుల్ చిన్న ఫామ్ అయ్యారు. ద కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ కాల్డ్ బోల్షివిక్స్. ఫస్ట్ లీడర్ వచ్చేసి వాల్డిమర్ లెనిన్ బాగా ఎంకరేజ్ చేశారనమాట. ఇతని బయో అయితే అంత ఇవ్వలేదు, కానీ అతను ఎప్పుడు పుట్టారు చనిపోయారు చెప్పారు. 1870 to 1924 వరకు పుట్టారు. ఇతను సోవియట్స్ అని పిలిచారు అన్నమాట పీపుల్ని, పీసెంట్స్ని, వర్కర్స్ని, సోల్జర్స్ని, అందరినైనా. అండ్ అప్పట్లో ఉండే అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో డెవలప్మెంట్ కానీ,
ఇదంతా చూసుకొని 1924 వరకు అతను బతికేంతవరకు రష్యాని చాలా వరకు డెవలప్ చేశారనమాట ఈ పార్టీస్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి రేజ్ ఆఫ్ స్టాలిన్. ఆఫ్టర్ 1924 స్టాలిన్ డెత్, లెనిన్ డెత్ అయిపోయాక స్టాలిన్ స్టార్ట్ అయ్యాడు లీడర్గా. స్టాలిన్ హీ జస్ట్ మేడ్ రష్యా సో డెవలప్డ్ అంటే నా ఉద్దేశం డెవలపింగ్ చేస్తూ చాలా ఎక్కువ అభివృద్ధి చెందించాడు మీకు ఈజీగా. విమెన్కి కూడా చాలా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఉమెన్ దే ఆల్సో వర్క్డ్ విత్ మెన్ ఈక్వల్లీ. అండ్ ఇందులోని వాళ్ళిద్దరికి ఇన్ఈక్వాలిటీస్ కానీ ఇవ్వలేదు. అండ్ హీ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ 5 years ప్లాన్ ఇన్ 1928. He also pursued a twin policy, rapid industrialization. త్వరగా ఇండస్ట్రీస్ డెవలప్ చేశాడు. అండ్ కలెక్టివ్ ఫార్మింగ్ని బాగా ఎంకరేజ్ చేశాడు అనమాట. సో దట్ యానిమల్స్ని పెంచేవారు అండ్ మెషిన్స్ కానీ ఇండస్ట్రీస్ కోసం ఇదంతా చాలా సింపుల్గా చేశారు. ఏమీ పీపుల్కి ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళు ఏమొచ్చినా సరే వాళ్ళు తట్టుకునేలా, ఎకానమీ పరంగా ఎప్పుడు దెబ్బతినకుండా అలాగా. మొత్తానికి World War I నుండి చాలా ఈ ర్యాపిడ్గానే గుడ్ లీడర్స్ వల్ల రష్యా ఇది ఫ్యాక్టరీస్లో గుడ్ శానిటేషన్ వర్క్స్ చేయించారు. బయటన కూడా బిల్డింగ్స్ అవి కట్టడం, ఇంకా ఎడ్యుకేషన్స్, యూనివర్సిటీస్, ఫ్యాక్టరీ వర్కర్స్ పెరగడం, ఇంకా మనకి ఫార్మర్స్లో పీసెంట్స్ పెరగడం, ట్యాక్సెస్ తక్కువగా తీసుకోవడం, అలాంటివి కూడా స్టార్ట్ చేశారనమాట. డిస్పెన్సెస్ రాలేదు. ఇక్కడ మీరు పక్కన బాక్సెస్ చూస్తున్నారు కదండి, అక్టోబర్ రెవల్యూషన్ అండ్ డ్రెస్, అవన్నీ మీరు చదువుకోవడమే. అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి రాశాడంతే. ఇలాంటివి మ్యాక్సిమం మనకి ప్యాసేజెస్లో బోర్డ్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎగ్జామ్స్కి అనగా 2 days ముందు అలా చదవండి, అది అర్థం చేసుకోండి, సరిపోతుంది అంతా. అందుకని ఎక్కువ ఏం అవసరం లేదు. ఆ బాక్సెస్ చెప్పట్లేదు ఏంటి. ఒకవేళ మీకు మరీ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి, ఐ విల్ కీప్ దట్ ఇన్ కామెంట్. అంటే నేను దానికోసం కూడా స్పెషల్గా వీడియో చేస్తాను. ఓకే నెక్స్ట్ గోయింగ్ టు ది టాపిక్. మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. యుఎస్ఎస్ఆర్ ఇలా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా గురించి జార్జ్ ఓర్వెల్ అనే అతను యానిమల్ ఫామ్ అనే దాంట్లో అతను రష్యన్ రెవల్యూషన్ గురించి, ఎలా వాళ్ళు దే డిఫీటెడ్ ద టాసర్ నికోలస్ రెవల్యూషన్స్, హౌ దే డిఫీటెడ్ ద క్రైసిస్, అవన్నీ కూడా ఇచ్చారు. అలాగా మనకి రష్యాలో సోవియట్ యూనియన్ రెవల్యూషన్ అయిపోయింది. అండ్ అలా రష్యా అప్పటి నుండి గుడ్గా ఉంది, పోవర్టీ లైన్కి ఎప్పుడు అంతవరకు రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రేట్ డిప్రెషన్ వచ్చేసి 1929 ఎండింగ్లో స్టార్ట్ అయింది. 1939 వరకు ఉంది. మనకి కరోనాకి టైప్లో అనమాట. కాకపోతే కరోనాకి తక్కువ ఎకానమీ పడింది, గ్రేట్ డిప్రెషన్కి చాలా ఎక్కువ. ఎందుకంటే బ్రిటిషర్స్ వల్ల చాలా లాస్ జరిగింది World War I జరగడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎకానమీ పడిపోయింది, యుఎస్లో స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఎన్ని జరిగాయి. ప్రజలకి ఫుడ్ కూడా సరిగ్గా లేదు, ఎవ్వరు ఏం చేద్దామన్నా లేదు, దొంగతనాలు పెరిగిపోయి, మర్డర్స్ పెరిగిపోయి, అంతా చాలా బ్రూటల్గా రెడీ అయింది. కల్టివేషన్ లేదు, ఇది డ్రౌట్స్ కూడా వచ్చేసాయి. అసలు కాన్సిక్వెన్సెస్ కూడా చాలా దారుణంగా ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయింది. అలాగే స్టార్ట్ అయ్యారు. స్టాక్ మార్కెట్ మొత్తం చాలా వరకు డిక్లైన్ అవుతూ వచ్చిందనమాట. అప్పుడు వచ్చేసి ఎకానమిస్ట్ అండ్ పొలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకుందామని దే జస్ట్ గ్యాదర్డ్ ఎ మీటింగ్ గ్యాదర్ అయ్యి అందులో మార్కిస్ట్ అనే ఎకానమిస్ట్ చెప్పాడు, సోషలిజంని ఎస్టాబ్లిష్ చేస్తే మనం ఈజీగా క్యాపిటల్ని పెంచి ఎకానమీని కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయని దాన్ని చెప్పాడు.
అండ్ అనదర్ ఎకానమిస్ట్ జేఎం కెనీస్ ఏమన్నారంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ తర్వాత మనీ రేజ్ అవుతుంది, అలాగ మీకు గ్రేట్ డిప్రెషన్ అనేది స్పీడ్గా రికవర్ అవుతుంది, స్పీడ్గా అయినా స్లోగా అయినా రికవరీ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పేసి ఈ టోల్డ్ దట్ అనమాట. అలాగా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఇచ్చారు గ్రేట్ డిప్రెషన్ని తగ్గించడానికి మాత్రం. కానీ ఎంత ఇదైందంటే చెప్తాను చూడండి, 2 lines చదువుతాను మీకు. యాజ్ మెనీ యాజ్ 25% ఆఫ్ అమెరికన్స్ వర్ అన్ఎంప్లాయిడ్. అమెరికా అంటే తెలుసు కదా అప్పట్లో అయినా, అందులో 25%. అండ్ నియర్లీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందంటే ఈజీగా జరగాల్సిందే పోవర్టీ లైన్ పెరగడమే, అది మనకు అందరికీ తెలిసిందే. ఇన్ దిస్ టర్మ్ కాస్ట్ ఎ కొలాప్స్ ప్రైసెస్ అప్ టు 60% ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ హ్యాస్ బీన్ స్టాప్డ్ కల్టివేషన్. 60% అగ్రికల్చర్ తగ్గిపోయిందంటే 40% వరల్డ్ మొత్తానికి ఏం సరిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ యుఎస్లో అప్పట్లో ప్రెసిడెంట్ రూజోవెల్ట్ అనమాట. హీ జస్ట్ టు వార్న్ అగెనెస్ట్ గ్రేట్ డిప్రెషన్ హీ ఇన్వెంటెడ్ న్యూ డీల్ పాలసీ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ 3R. 3R చదివి వినిపిస్తాను మీకు. రిలీఫ్ టు విక్టిమ్స్ ఆఫ్ డిప్రెషన్. డిప్రెషన్లో ఉన్న డిప్రెషన్ అంటే ఆ డిప్రెషన్ కాదండి, ఇక్కడ గ్రేట్ డిప్రెషన్ జరుగుతుంది కదా, ఆ గ్రేట్ డిప్రెషన్. ఫార్మర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇండస్ట్రీస్కి లోన్స్ ఇవ్వడం అట్లాంటివన్నీ కూడా చేశారు. అండ్ రికవరీ కోసం ఏం చేయాలో అలాంటివన్నీ కూడా చేశారు. లైక్ దట్ యుఎస్ హ్యాస్ బీన్ డిఫీటెడ్ ద గ్రేట్ డిప్రెషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి, ఎడ్యుకేషన్లో కూడా డెవలప్మెంట్స్ జరిగాయి, ఇంకా హెల్త్ విషయంలో కానీ హాస్పిటలైజేషన్లో కానీ మెడికల్ ఫెసిలిటీస్లో కానీ హీ జస్ట్ టుక్ సో మెనీ ప్రికాషన్స్ సో దట్ దే డిఫీటెడ్ గ్రేట్ డిప్రెషన్. నెక్స్ట్ రైజ్ ఆఫ్ నాజియం ఇన్ జర్మనీ. వచ్చాడు హిట్లర్ బాబాయ్, హిట్లర్ వచ్చాడు ఇప్పుడు. సరే, జర్మనీకి చాలా వరకు లాస్, ఎందుకంటే వార్స్ దానివల్ల జరిగాయి కాబట్టి. మొత్తానికి యుఎన్ఓ కూడా చెప్పింది ఏంటంటే, యుఎన్ఓ కాదు ట్రీటీ ఆఫ్ చెప్పింది, దే షుడ్ పే ఆల్ ద అమౌంట్ ఫర్ వాట్ ద సిచ్యువేషన్స్ హ్యాడ్ డన్. సో వాళ్ళదే మెయిన్ గ్రేట్ డిప్రెషన్ ఎక్కువగా అక్కడే బాగా ఎఫెక్ట్ అయిందనమాట. సో మొత్తం వాళ్ళు పే చేసేసరికి దే బికమ్ ఎకానమీ లెస్ తగ్గిపోయింది. అండ్ ఫస్ట్లో వాళ్ళు చూసారు, చెప్పాను కదా నీకు పార్ట్ 1లో, మిలిటరీకి చాలా ఎక్కువ మనీ స్ప్రెడ్ వాళ్ళు కొనుక్కొని తినాలి అనుకుంటే దే జస్ట్ యూస్ టు క్యారీ అ లో ట్రక్స్ ఆఫ్ మనీ తీసుకెళ్తే జస్ట్ పీస్ ఇచ్చేవారు, పీస్ ఆఫ్ బ్రెడ్ ఇచ్చేవారు, దాంతో అలాగే సఫర్ అయ్యేవారు. దాని తర్వాత వచ్చేసి మన హిట్లర్ రావడం, హిట్లర్ ఈజ్ గుడ్ ఒరేటర్ అండి. సో ఒరేటర్ అవ్వడంతో హిట్లర్కి బాగా సపోర్ట్ ఎక్కువగా వచ్చారనమాట. సో అలా చేయడంతో తను నాజియం పార్టీలో 2 times ఓడిపోయినా గెలిచాడనమాట. డిప్రెషన్ నుండి గ్రేట్ డిప్రెషన్ నుండి బాగా పీపుల్కి దగ్గర అయ్యి హెల్ప్ చేసినట్టు నటించి. దాని తర్వాత మీకు ఒకసారి హిట్లర్ స్పీచ్ కూడా వినిపిస్తాను. ఫ్రమ్ హిట్లర్ స్పీచ్. హిట్లర్ ఆర్గ్యూడ్ that it is the right of the most powerful race to conquer the world. For this earth is not allotted to anyone, nor it is presented to anyone as a gift. It is awarded by the providence to people who in their hearts have the courage to conquer it, the strength to preserve it, to put so far as one possesses the strength for this, and it is to its population size. తిను దేశభక్తుడు అనమాట. మన ఇండియా అంటే ఎంత ఇదో తనకి అలా అనమాట. హీ యూజ్డ్ టు స్టార్ట్ గెస్టపో అండ్ ఎనేబ్లింగ్ యాక్ట్. ఒక్కసారి పదవిలోకి వచ్చాక ఎనేబ్లింగ్ యాక్ట్ స్టార్ట్ చేశాడు. ఆన్ 24th March 1933 హీ స్టార్టెడ్ ఎనేబ్లింగ్ యాక్ట్. మొత్తం పవర్స్ లాగేసుకున్నాడు, ఏది నచ్చితే అది చేశాడు. గ్రేట్ డిప్రెషన్ పీపుల్ అని కూడా చూడలేదు. అండ్ హిట్లర్కి వచ్చేసి జ్యూస్ అంటే నచ్చరు అనమాట, JEW జ్యూస్ అంటే నచ్చరు. సో యూరోప్లో ఉండే 0.75% ఆఫ్ ది జ్యూస్ని కూడా పర్థం లేకుండా చంపేసేవాడు. మీకు అక్కడ బాక్స్ కూడా ఉంది, జ్యూస్ యొక్క బాధని రిప్రజెంట్ చేస్తూ ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. అలా చేస్తూ గెస్టపోని చేయడం, ఇంకా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం,
హీఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో. అలాగా చేశాడు. అండ్ కాకపోతే యూరప్ని డెవలప్ చేయడానికి ఈ గేవ్ హిస్ బెస్ట్ అనమాట. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న లైన్ నేను వినిపిస్తాను, ఇది ఇంపార్టెంట్ అనమాట. The number of people killed, including about 60 lakh thousand Jews, 2 lakh Zips, 10,000 lakhs Polish civilians, 70,000 Germans who were considered mentally and physically disabled, and 10,000 homosexuals, beside innumerable political opinions or people of different religious faith. వాడికి ఇంకేం లేదు, హ్యాండిక్యాప్డ్ చంపేస్తాడు, ముసలోని చంపేస్తాడు. బాగా యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ని తన వార్స్కి సోల్జర్స్ లాగా రెడీ చేశాడు అనమాట. ఇంతేనండి, అంతకన్నా ఇంపార్టెంట్ ఇందులో ఏం లేదు. అర్థమైంది కదా? నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ టంగ్ అని కొట్టండి.